శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక మన ఫిబ్రవరి మాస ఫలితాలలో ముచ్చటగా 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే ఈ నెలలో జాగ్రత్తగా ఉండడమే మంచిది. కొంతవరకు అపకీర్తి, ఏదో చెడు పనులు చేయడము, అపకీర్తి తెచ్చుకోవడము, ధన వ్యయము, డబ్బును అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడము, పోట్లాటలు, దేని దగ్గర మీరు మంచిగా మాట్లాడినా దానివల్ల ఏదో ఒక చిన్న తప్పు దొరికించుకొని పోట్లాటలు కావడము, మనోవిచారాంటి లాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. ఇక మొదటి వారం కనుక చూసినట్టయితే ఫిబ్రవరి నెలలో మొదటి వారం కనుక చూసినట్టయితే శుభ అశుభ కార్యక్రమాల వల్ల ధన వ్యయము, శుభకార్యాలలో వెళ్ళినా డబ్బు నష్టము, మన ఆత్మీయుల వల్ల ఏదైనా అశుభం జరిగినట్టయితే దానివల్ల కూడా డబ్బు ఖర్చు కావడం అనేది జరుగుతుంది. అధిక విచారంగా ఉంటారు ఎప్పుడు కూడా మొదటి వారంలో, దానివల్ల మనస్తాపం కలుగుతూ ఉంటుంది. కోపము పెరగడానికి ఆస్కారం ఉంది. స్థానచలనం జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. ఫిబ్రవరి నెలలో మొదటి రాశి మొదటి వారంలో స్థాన చలనము అంటే ఉద్యోగస్తులు కానీ రెంటింట్లో ఉండేవాళ్ళు కానీ మారడము జరగడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా వ్యవసాయదారులకైతే పశు నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక 2వ వారము ధన నష్టము, ధన వ్యయము వేరు, ధన నష్టము వేరు. ధన వ్యయము మనం ఖర్చు పెట్టడము, ధన నష్టం అనేటువంటిది ఏంటంటే ఎవరికన్నా మనం దగ్గర తీసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మనకు ఇవ్వకపోవడము, ఏదో సమయానికి ఏదో కాళ్ళలో ఏదో పట్టుకుంటే మనం ఏదో వాళ్ళకి సహాయం చేస్తే ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడము, డబ్బు పూడగొట్టుకోవడము, ఇలాంటి ధన నష్టం కింద ఉంటుంది. అధిక విచారంగా ఉంటారు, కోపతాపాలు పెరిగిపోతాయి ఫిబ్రవరి 2వ వారంలో మిథున రాశి వారికి. ఈ కోపతాపాలు పెరగడం వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. కోపం ఎప్పుడైతే మనిషికి కోపం పెరుగుతూ ఉంటుందో, ఉద్రేకం పెరుగుతుందో, అప్పుడు కోపం వల్ల అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. ఇక వృత్తిలో భంగము, చేసే పనులలో ఈ ఉద్రేకం వల్ల, ఈ కోపం వల్ల చేసే ఒక ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సరి అయినటువంటి ఒక నడక నడవకపోవడం వల్ల ఉద్యోగంలో భంగము, అంటే ఉద్యోగంలో సస్పెండ్ కావడము, ట్రాన్స్ఫర్ కావడము, ఇంక్రిమెంట్ రాకుండా పోవడము, ఇలాంటి ఏవైనా జరగడానికి ఆస్కారం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక 3వ వారం కనుక మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే బంధుజన విరోధము, బంధువులతో విరోధం ఏర్పడుతుంది. ఇంతకుముందే మీకు కొన్ని నెలల క్రితం ఒక బంధువులతో మీకు విరోధం ఏర్పడింది. అది మళ్ళీ పెద్దగా కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. బంధుజన విరోధం ఏర్పడుతూ ఉంటుంది. ఇంట్లో కలహాలు, గృహంలో ఎప్పుడు కూడా భార్యాబిడ్డలతో, తల్లిదండ్రులతో, సహోదరులతో ఎప్పుడు కూడా ఏదో రకమైనటువంటి ఒక పోట్లాటలు జరగడం, కలహాలు, చిన్న చిన్న కలహాలు జరగడము జరుగుతుంది. దుర్మార్గుల వలన బాధలు. కాబట్టి మనం ఎవరితోటైతే మాట్లాడుతున్నామో వాళ్ళ వల్ల మనకు బాధలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఎక్కడ వెళ్ళినా ఎక్కడ చేసినా కానీ జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. ఇవి కాకుండా మనస్సు వికలం కావడం వల్ల పాపకార్యాలు చేయడం అనేటువంటిది కూడా జరగడానికి మిథున రాశి వారికి ఈ నెలలో ఉంది. ఆ పాపకార్యాల జోలికి వెళ్ళకండి. ముందే మనం కష్టపడుతున్నామంటే ఆ పాపకార్యాల వల్ల కష్టానికి మిత్తిగా వేసినట్టుగా ఇంకా కొద్దిగా మనం బాధలు పెరిగిపోతాయి. కాబట్టి అలా కాకుండా పాపకార్యాల జోలికి వెళ్ళకండి. చెప్పేవాళ్ళు ఎన్నో చెప్తారు, ఇది చేస్తే తగ్గుతుంది, అది చేస్తే తగ్గుతుంది అని. అవన్నీ మాటలు పట్టించుకోకండి, జాగ్రత్తగా ఉండండి. 4వ వారం కనుక చూసినట్టయితే ఈ వారం కొంతవరకు పర్వాలేదు. ఈ పైవాటి జోలికి వెళ్లకుండా కనుక ఉన్నట్టయితే 4వ వారంలో ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అనుకోకుండా మనోబలం పెరుగుతుంది. నేనేం తప్పు చేశాను, మనం తప్పు చేయనప్పుడు మన మనస్సు మనకే చెప్తుంది. అప్పుడు నేనేం తప్పు చేయలేదు కదా, నేను ఒకరికి ఎందుకు భయపడాలి అనేటువంటి ఒక ఆలోచన జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో మనస్సులో నిబ్బరం ఏర్పడుతుంది. ఎదుటివాడు తిట్టాడు అనుకోండి ఏదన్నా,
అది మనసులో పెట్టుకుంటే మనసు దౌర్బల్యం అవుతుంది. నేనేం తప్పు చేశాను వాడు తిట్టాడు, వాడి నోరుంది వాడు తిట్టాడు, వానికేంలే, వాని దుర్మార్గం వానికనేటప్పుడు మనసు దౌర్బల్యం పోయి ధైర్యంగా ఏర్పడుతుంది. ఇలా మనస్సుకు ఎప్పుడు అప్పుడు ధైర్యం తెచ్చుకుంటూ మనస్సులో మనం అడుగు ముందుకేయడం చాలా మంచిది. కొన్ని కష్టాలు తొలగిపోవడానికి కూడా ఆస్కారం ఉంది ఈ 4వ వారంలో. అంత బాధపడాల్సినందుకు అవసరం లేదు. కాకపోతే కొన్ని గ్రహాలు సరి అయిన యొక్క పొజిషన్‌లో మిథున రాశికి లేకపోవడం వల్ల ఇలాంటి బాధలు రావడానికి ఆస్కారం ఉంది. కొందరికి రావచ్చు, కొందరికి రాకపోనూ వచ్చు. ఇది మాస ఫలితాలు మాత్రమే, సామూహిక మాస ఫలితాలు మాత్రమే. అయితే ఈ నెల రోజులు మీరు హాయిగా కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయండి మిథున రాశి వాళ్ళు. ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకాన్ని చదవండి. దగ్గరలో మీకు శివాలయం ఉంటే శివునికి అభిషేకం చేయించుకోండి. ఇలా నెల రోజులు చేసినట్టయితే ఈ కాలభైరవాష్టకము, రుద్రాభిషేకాలు ఇవి చేసుకున్నట్టయితే మీకు ఉన్నతి జరుగుతుంది. కొన్ని కష్టాలు దాంట్లోవే తొలగిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇవి కార్యక్రమాలు చేసుకొని సుఖంగా ఉండండి. ఇది శుభం.